హాయ్ గ్యాంగ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్. ఇనో వివాస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రథసప్తమి కార్యక్రమంగా మా ఆవిడైతే రేగకులు అయితే కోసుకొని రమ్మనింది. సరే కోసుకొని కదా అనేసి బండి తీసుకొని బయలుదేరుతుంటే మా పిల్లలు అయితే మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మారం చేసి సరే వాళ్ళు కూడా తీసుకొని వచ్చినాను. ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రేగి చెట్టు కింద అయితే రేగికాయలు అయితే బీభత్సంగా రాలి ఉన్నాయి. ఆ కాయలు చూసిన తర్వాత ఇంకా మా పిల్లలు రేగికాయలు రేగికాయలు అని చెప్పేసి వాళ్ళు చెట్ల కింద దూరి ఏరడం జరిగింది. ఇంకా మేము ఎత్తుకోపోయిన ఒక కవరు ఇంకొక కూడా పక్కన కవర్లు తీసుకొని వచ్చి ఆ కాయలు ఏరడం జరుగుతుంది. చూడండి ఎంత ఆనందంతో ఏరుతున్నారు పిల్లకాయలైతే. ఇంకా పైకి చెట్టు మీద కాయలైతే చాలా దండిగా ఉన్నాయి. ఇంక మా పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు పోయి ఏరుతున్నారు. చూడండి ఇంక వాళ్ళ ఆనందానికైతే ఇంకా హద్దులు లేవు. వాళ్ళతో పాటు నన్ను కూడా ఏం చేసినారు, చిన్న పిల్లోడిని చేసినారు. చిన్న పిల్లోడిని చేసి ఇంకా మీరు కూడా ఏరండి నాన్న, మీరు ఏరితే బాగా దండిగా ఏరుతారని చెప్పేసి ఇంక నన్ను కూడా వాళ్ళు ఏరమని భంగపడడం జరిగింది. ఇంకా నేను కూడా ఆ పిల్లలతో పాటు పిల్లోడిని అయ్యి ఆ రేగి చెట్టు కింద ఆ కంపలో చూడండి ఎట్లా ఏరుతున్నానో. ఇంక వీళ్ళైతే పిల్లలు చూడండి ఆ కంప చెట్లలో దూరి ఇంకా మా కోడలైతే చూడు అది అంత లేదు. ఆ చెట్టు కింద పోయి దానికి భయం కూడా లేదు. ఆ పక్క చెట్లలో పాములు ఇవి ఉంటాయని కూడా చూడండి ఎంత బాగా ఏరుతున్నారు. ఇంక చూడండి అక్కడ చూడండి. ఎవరికైనా ఇలా ఈ ప్రకృతి అందించిన ఈ రేగి పండ్లంటే ఎంతో ఆనందం కదా ఎవరికైనా. మందులు కొట్టకుండా, ఎరువులు వేయకుండా పండించిన ఇలాంటి ప్రకృతి అందించిన ఈ రేగి పండ్లు గానీ, ఏ పండ్లైనా గూడా ఎంతమందికి ఇష్టమో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ కోసం ఎదురు చూడండి.